అందరికీ నమస్కారం. నా పేరు బండారు వెంకట సత్యనారాయణ, బింజమూరు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరుపుకున్నకు ఎంతో శుభపరిణామం. 14వ తేదీ జరిగిన పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభ జయకేతనం సభకు నెల్లూరు జిల్లా నుండి ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో సభను విజయవంతం చేసిన ప్రతి జన సైనికులకు, వీర మహిళలకు, మన వీరాభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా 8 మండలాల జనసేన మండలాధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, మన ప్రధాన కార్యదర్శికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలపమని అజయ్ గారు మాకు తెలపడం జరిగింది. అదేవిధంగా మన 40 బస్సులు, దాదాపు 40 బస్సులు పెట్టారు 7 నియోజకవర్గాల నుంచి. మన ఒక పార్లమెంట్ పరిధిలో 40 బస్సులు, దాదాపు 2000 నుంచి 2500 బస్సులు మంది జనాభా తరలించారు. అదేవిధంగా సొంత వెహికల్తో కొంతమంది బస్సుల్లో కూడా వెళ్ళారు. మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి నాసేన నా వంతు సాయం ఆ ప్రోగ్రాంలో మెంబర్షిప్గా ఉంటూ మన సీతారాంపురం మండలంలో భోగినేని కాశీరావు గారు ఆయన సహాయంతో 4 బస్సులు ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెట్టడం జరిగింది. ఆయన చేసిన ఇదితో మన ఉదయగిరి నుంచి కూడా బాగా జనం తరలించారు. ఈ ఉద్యోగోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో జనసేన పార్టీ బలోపేతం చేయాలని మా ఉద్దేశం. అజయ్ గారు కూడా చెప్పేది ఏంటంటే, జనసేన ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఎవరైనా బాధపడుతున్న ప్రతి జనసైనికుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి ప్రజలకి అందుబాటులో ఉండి మనం మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ జనసేన ముందుకు నడిపించమని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడికి పిఠాపురం సభకి వచ్చినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, ప్రజలకు, మన 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా టిప్పును, భోజనం, వసతులు కల్పించినటువంటి వేములపాటి అజయ్ గారికి, మరీ కాశీరావు గారికి మరీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంత ప్రోటీన్ ఉన్నా కూడా మనల్ని పట్టించుకుని మా కోసం, అంటే కొంతమంది ఏంటంటే పిలుస్తారు తర్వాత వదిలేస్తారు, అట్లా కాకుండా ఎంతో ఇదిగా మమ్మల్ని చంటి పిల్లలను చూసినట్టు చూశారు. సభ కూడా చాలా విజయవంతంగా జరిగింది కాబట్టి మేము ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీ జర్నీ చేసుకుంటూ ప్రశాంతంగా ఇంటికి రావడం జరిగింది. అందుకని అజయ్ గారికి మా 8 మండలాల తరఫున పేరున అందరం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా కాశీరావు గారు కూడా, ఎందుకంటే ఆయనకి ఇన్ఛార్జ్ పదం లేదు, ఏమీ లేదు, అయినా కూడా పాపం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానము, పార్టీ మీద అభిమానము, ఆయన ఏదైనా చేయాలి అన్న తపనతోనో ఆయన చేసే కృషి మేము మర్చిపోం. ఎందుకంటే అందరూ ఒకే ఉంది, కానీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల జరుగుతున్నాయి. ఇది అంతా చదువుకుంటుంది. మనకు అందరం కావాలా, అందరం కలిసి పార్టీ కోసం పనిచేసేవాళ్ళమే. ఏరే ఉద్దేశాలు ఏమి లేవు, ఏమి ఇబ్బందులు ఏమి లేవు. దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్తో వెళ్ళి వచ్చేసాం. సభ విజయవంతం జరిగింది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో సభను ముగిస్తాం. చల్లింక్ మండలం ప్రధాన కార్యదర్శిని. అలాగే మొన్న జయకేతన సభకు నన్ను ఉదయగిరి నియోజకవర్గం కమిటీ మెంబర్గా 5 మందిని వేశారు. 5 మందిలో ఒకరు మా సత్యనారాయణ గారు. అలాగే నాకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు నా ధన్యవాదాలు. అలాగే మొన్న జరిగినటువంటి జయకేతన సభకు మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 40 బస్సుల్లో 2500 మంది నుంచి 3000 మంది దాకా జనాల్ని తీసుకెళ్ళి భారీగా పార్టీని, మన నెల్లూరు జిల్లాలో మన పేరుని నిలబెట్టినందుకు, అంతేకాకుండా మన జిల్లా వ్యాప్తంగా నాయకులు అక్కడ కూడా పిఠాపురంలో కూడా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి అసలు ఆ సభ పిఠాపురంలో జరిగిందా నెల్లూరులో జరిగిందా అన్నట్టు విధంగా
ప్రతి ఒక్కరూ మన జిల్లా పేరును తలుచుకునే విధంగా చేసినందుకు మన అజయ్ కుమార్ గారికి, మళ్ళీ నెల్లూరు జిల్లా నాయకులకు, ఉదయగిరి నియోజకవర్గం భోగినేని కాశీరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా ఉదయగిరి నియోజకవర్గంలో 4 బస్సులను భోగినేని కాశీరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, తమ్ముడు మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది అయినా నేను డబ్బులు పంపిస్తాను, మీరు ప్రతి ఒక్కరూ కడుపు ఖాళీగా పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ భోజనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి చేరాలని చెప్పి మాకు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంతో సహకరించినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా జల్దింక మండలంలో రమేష్ గారు కానీ, కృష్ణారావణ గారు కానీ, అన్వేష్ కానీ, మన మధు గారు కానీ ఎంతో నాకు సహకరించి మన జరిగినటువంటి జయకేతన సభను విజయవంతంగా చేసినందుకు నా జల్దింక పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.